మ్యాచ్ నెంబర్ 38లో చెన్నై పైన ముంబై అద్భుతమైన ఘన విజయం సాధించింది. దీంట్లో పాయింట్స్ టేబుల్లో కూడా ముందుకెళ్ళిపోయింది. చెన్నై కూడా మిగతా 6 మ్యాచ్లు 6 గెలవాల్సి వస్తుంది. మనం ముంబై వర్సెస్ సిఎస్కే హెల్ క్లాసిక్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సిఎస్కే అయితే టాస్ ఓడిపోయింది, బ్యాటింగ్ రావాల్సి వచ్చింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలవగానే ఎటువంటి డౌట్ లేకుండా అయితే చేసింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే వాన్ఖడే గ్రౌండ్లో చేసింగ్ అయితే చాలా ఈజీ అవుతుంది. అందులో ముంబైకి ఏంటంటే బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది కాబట్టి ముందుగా వాళ్ళని కట్టడి చేసి చేజ్ చేద్దాం అనుకున్నాడు. ఇది చాలా మంచి డెసిషన్. ఎందుకంటే వాన్ఖడేలో ఖచ్చితంగా ఎవరు టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకుంటారు. ఈవెన్ ధోని టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకున్నాడు. కానీ ఆల్రెడీ ఫామ్లో ఉన్న ముంబై చేసింగ్ చేయడంతో అయితే మ్యాచ్ వన్ సైడ్ అవుద్దాం అనుకున్నాం. అలాగే జరిగింది. సిఎస్కే అయితే బ్యాటింగ్ వచ్చింది. సిఎస్కే బ్యాటింగ్లో ఆయుష్ మాత్రే 17 సంవత్సరాల కుర్రాడు 1 డౌన్లో వచ్చి అద్భుతంగా ఆడాడు. సో అశ్విన్ కుమార్ బౌలింగ్లో అయితే రచిన్ రవీంద్ర కీపర్ క్యాచ్ అవుట్ అవ్వడం, రషీద్ అయితే కొంచెం రొటేట్ చేస్తా ఉన్నాడు. ఈ టైంలో వచ్చిన ఆయుష్ మాత్రే అద్భుతంగా ఆడాడు. 17 బాల్లో 34 పరుగులు దుమ్ము దులిపేశాడు. అశ్విని కుమార్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు, ఒక పుల్ షాట్ అయితే అద్భుతంగా ఆడాడు. తర్వాత ఆయుష్ మాత్రే దీపక్ చహర్ బౌలింగ్లో షాట్ ఆడబోయి అయితే లాంగాల్లో క్యాచ్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత జడేజా దుబే వచ్చారు. వాళ్ళతో చాలా వెయిట్ చేసి ఆడారు. సో పవర్ ప్లే అయితే కొంచెం మంచి స్టార్టే వచ్చింది సిఎస్కేకి, కానీ 3 వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్ల వరకు జడేజా దుబే అయితే టైం తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు చెలరేగిపోయారు. సో లాస్ట్ 3 ఓవర్ల ముందుగానే సిఎస్కే అయితే 140+ స్కోర్ అయితే చేసింది. దుబే అయితే 50 చేశాడు. తర్వాత బుమ్రా రావడం మళ్ళా డెత్లో సిఎస్కేకి అయితే కష్టాలు తప్పలేదు. తర్వాత దుబేని అయితే స్లోవర్ బాల్తో అయితే బోల్తా కొట్టించాడు. తర్వాత ధోని కూడా ఇంపాక్ట్ చూపలేకపోయాడు బుమ్రా దృష్ట్యా. బుమ్రా అద్భుతంగా వేసాడు బౌలింగ్. స్లోవర్ బాల్స్ అయితే సిఎస్కే బ్యాట్స్మెన్ బాగా కంట్రోల్ చేశాడు. కానీ జడేజా అయితే నెంబర్ 4లో వచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో. ఇనిషియల్గా టైం తీసుకున్నా కూడా తర్వాత మంచి షాట్లు ఆడి 50 కూడా చేశాడు. దీంతో అయితే సిఎస్కే 176 రన్స్ అయితే చేసింది. 177 రన్స్ టార్గెట్ అయితే ముంబై ముందు వచ్చింది. ఈ గ్రౌండ్లో స్కోర్ని డిఫెండ్ చేసుకోవాలంటే మినిమం 206 పరుగులు చేయాలి. అది స్టార్ట్. ఈ స్టార్ట్ చూడంగానే ఖచ్చితంగా ఇది ఈజీ చేసిన అర్థమైపోయింది. అందులో డ్యూ కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ గ్యాంబుల్ చేసింది ఏంటంటే సిఎస్కే అశ్విన్ ట్రై చేసింది కాంబోజ్ కాకుండా. బట్ అశ్విన్ అయితే డీసెంట్గా బౌలింగ్ చేశాడు. కానీ పతిరాణాన్ని చాలా లేట్గా ఇంట్రొడ్యూస్ చేశాడు ధోని. బట్ అప్పటికే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. రోహిత్ శర్మ పుల్ షాట్లు కొట్టాడు. ఓవర్టన్ని అలాగే ఖలీల్ని దుమ్ము దులిపేశాడు. ఇంకా తర్వాత పవర్ ప్లే తర్వాత కూడా రోహిత్ చాలా వెయిట్ చేసి ఆడాడు. రికల్టన్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చి అయితే పవర్ ప్లేలో అవుతాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ మటుకు మ్యాచ్ని ఇంకొక వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. స్పిన్నర్లను అయితే ఉత్తికారేశాడు. స్వీప్ షాట్లతో అయితే సిక్సర్లు, ఓవర్స్ కవర్స్ మీద, లాంగ్ ఆన్ మీద, లాంగ్ ఆఫ్ మీద అద్భుతమైన సెట్ 360 అనిపించాడు. రోహిత్ శర్మ ఒక ఎండ్లో ఇనిషియల్గా మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా తర్వాత వెయిట్ చేసి సింగిల్ రొటేట్ చేసుకొని బాల్ ఛాన్స్ దొరికినప్పుడే షాట్లు ఆడుతూ ఉన్నాడు. కానీ అవతల ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ మటుకు త్వరగా మ్యాచ్ని ఫినిష్ చేయాలని ఉద్దేశంతో ఆడాడు. సిఎస్కే బౌలర్స్ కూడా అశ్విన్ తప్ప ఇంకెవరు కూడా అంత పాయింట్ కనిపించలేదు. మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ధోని ఎన్ని ఫీల్డ్ ప్లేస్మెంట్లో మార్చినా కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. ముంబై అయితే ఈజీగా గెలిచేసింది. సిఎస్కే అయితే ఆబ్వియస్గా భారీగా ఓడిపోయింది. సో దీంతో అయితే సిఎస్కేకి నెట్ రన్ రేట్ పోయింది. ఇక మిగతా 6 మ్యాచ్లు 6 గెలిస్తేనే సిఎస్కే క్వాలిఫై అవుతుంది. ఒకవేళ 5 మ్యాచ్లు గెలిస్తే వేరే టీం మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ముంబై మట్టుకు ఈ గెలుపుతో అయితే హ్యాట్రిక్ గెలుపులు సంపాదించింది. అలాగే నెక్స్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు సన్ రైజర్స్ ఆడతారు కాబట్టి అది మన హైదరాబాద్ హోమ్లో. సో ఆ మ్యాచ్ కానీ గెలిస్తే ముంబైకి కూడా ఛాన్సులు బాగా పెరిగిపోతే, ఆ మ్యాచ్లో కానీ హైదరాబాద్ కానీ ఓడిపోతే హైదరాబాద్ ఇంటికి వెళ్ళే ఛాన్సులు ఉంది. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బై, థ్యాంక్స్.